హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు వాళ్ళందరికీ తెలంగాణ అయితే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అన్నదానిపై భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. ఇక దీంతో పాటుగా మనకి జూన్ నెలలో ఏదైతే మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారా, లేదంటే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారా అన్నదానిపై ఈ వీడియోలో మనమైతే క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయలను అందించే ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఎప్పటి నుంచి మన తెలంగాణలో రిలీజ్ చేస్తారు అన్నదానిపై సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కీలక శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. రెండోది వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాము. ఇక మూడవది వచ్చేసి మనకి ఎవరికైతే ఇప్పటివరకు ఈ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే ఇప్పటివరకు జమ కాలేదో, జమ కానటువంటి వారందరికీ ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటివరకు జమ అవుతాయో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే ఇది వరకు వారి ఖాతాలలో ప్రతి నెల 2,000 రూపాయలు, 4,000 రూపాయలను అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్న. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వెంట నుంచే తెలంగాణలో వచ్చిన 100 రోజుల నుంచే ఒక నెల నుంచే ఈ పెన్షన్లను 2% పెంచుతూ 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అధికారం చేపట్టి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైనే మాట్లాడుతూ మనకి మంచి శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు నిధుల సర్దుబాటును చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఇక్కడ నిధులు సర్దుబాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలను అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇవన్నీ ఇలా ఉండగా రాష్ట్రంలో ఎవరికైతే ఇంకా ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో, జమ కానటువంటి వారందరికీ ఈ నెల చివర ఏదైతే 10వ తారీఖు లోపట ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.